చదువు అక్కడ ఆగిపోవడం ఎందుకంటే మా రెండో అక్కకి సంబంధం వచ్చిందనమాట. 17 సంవత్సరాలు మా అందరికీ అలాగే మ్యారేజ్ చేసేసారు మా మమ్మీ వాళ్ళు. 18 అయితే దాటలేదండి. సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా నా తరపున జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో కలుస్తున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మొన్న నేను ఎక్కడ వీడియో స్టాప్ చేశానంటే మొన్న అంటే ఒక 5 డేస్ వరకు అయిపోయింది వీడియోలోకి వచ్చి. అయితే నేను ఎక్కడ స్టాప్ చేశాను, నేను సెవెంత్ ఇంకా నా చదువు ఆగిపోద్దా ఏంటి అనేది నేను చాలా అంటే చాలా టెన్షన్ అయ్యానన్నమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. దానికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1000 అవ్వడానికి ఇంకా షాయద్ 14 సబ్స్క్రైబరే బాకీ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువ కూడా చేయండి, 1000 అనే కాదు, ఇంకా ఎక్కువ కూడా చేయండి. అయితే ఈ వీడియోలో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే ఆ రోజు మేము విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో అక్కడ నా చదువు 7th వరకు ఆగిపోయిందనమాట. 7th ఆగిపోవడానికి కారణం ఏంటంటే సిక్స్త్ వరకు నేను మచిలీపట్నంలో చదువుకున్నాను. తర్వాత ఏంటంటే నా టీసీ ఇక్కడ మచిలీపట్నంలో ఉండిపోయిందనమాట. అక్కడ మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు టీసీ రావడానికి నాకు మ్యాక్సిమం 1 సంవత్సరం వరకు పట్టిందండి. ఎందుకని మీరు అంటారేమో, ఇప్పుడు మచిలీపట్నంకి విశాఖపట్నంకి ఎంత దూరం ఉంటుందో అక్కడ వెళ్ళడానికి కూడా మాకు టైం సరిపోలేదన్నమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి మా ఫ్యామిలీ మొత్తం విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రావడం చూడండి. ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఏంటి, ఇవాళ రండి, రేపు రండి, 2 రోజుల తర్వాత రండి, అలాగైతే దూరం నుంచి మేము రావడం వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి అలాగా మేము 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలాగెళ్తే అలా తిప్పి నాకు 7వ తరగతిలో అటెండెన్స్ లేకుండా అయిపోయిందనమాట. అంటే నేను స్కూల్ అయితే రెగ్యులర్లీ నేను వెళ్ళేదాన్ని. నాకు అందరికీ నా ఫ్రెండ్స్కి అటెండెన్స్ చేస్తారు వాళ్ళు, నా పేరు రాదు. నాకు మనసులో ఎంత బాధ అంటే అంత బాధ ఉండేది. అందరూ అడిగేవారు, రోజు టీచర్ నాకు లేపి అడిగేవారు, ఏంటమ్మా నీ టీసీ రాలేదు, నువ్వు ఏం చేస్తావు, నాకు ఇలాగుంటే అవ్వదు కదా అనేసి అలాగా ప్రతిరోజు సార్ అడిగేవారు నాకు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా 7th అయిపోయిద్ది అనేసి టైంలోని మా అత్త వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళి మాట్లాడి ఆ అబ్బాయి టీసీ తీసుకున్నాడు అనమాట. ఆ టైంలో నేను వెళ్ళాను తన హాతి. తర్వాత ఆ టీసీ వచ్చిన తర్వాత ఇప్పుడు 7వ తరగతిలో ఏముంది, మీకు అటెండెన్స్ ఇప్పుడు రెగ్యులర్లీ వెళ్తే మీరు కొంచెం ఇదిగా పాస్ అయిపోతారు. 8thలోకి అలాగా ఉండదు. కాబట్టి నాకు టీసీ 8thకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ 8th చదువు మొత్తం నేను ఆ సంవత్సరం వరకు నేను అక్కడే చదువుకున్నాను. 8th వరకే చదివాను. అదే మీకు అంటాను, నేను ప్రతి వీడియోలో నేను ఎంత చదివానంటే 8th వరకే నేను చదివాను. అది 8th వరకు చదవడం చదువు అక్కడ ఆగిపోవడం ఎందుకంటే మా రెండో అక్కకి సంబంధం వచ్చిందనమాట. ఎందుకంటే మేము విశాఖపట్నం 2 సంవత్సరాల తర్వాత నా చదువు అయిపోయింది. 2-3 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం వచ్చిన తర్వాత నాకు 8th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రెండో అక్కకి సంబంధం వచ్చిందనమాట. అక్కడి నుంచి సంబంధం వచ్చింది, విశాఖపట్నం నుంచి సంబంధం వచ్చింది. వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, మా పెద్దక్క అయితే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నాకు చదువు కంటిన్యూగానే ఉండేది. నాకు చదువు అలాగా ఆగిపోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ టైంలో అయితే పెద్దక్క టైంలో అయితే రెండో అక్క మూడో అక్క వాళ్ళిద్దరూ ఇల్లు చూసుకున్నారు, ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు మా రెండో అక్కకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మూడో అక్కకి, నాకి, మా డాడీకి, మా ముగ్గురికి చూడండి. ఇప్పుడు ఒక ఆడపిల్లని పెళ్లి చేయాలంటే డబ్బుంటే ఏం పర్వాలేదు, లేదంటే అప్పులు చేసి పెళ్లి చేయాలి.
ఆ టైంలో మేము అక్కడ వెళ్ళి 2-3 సంవత్సరాలే అయ్యింది కాబట్టి ఎంత ప్రాపర్టీ అనేది మేము పెట్టేస్తాము, పెట్టలేము కదా. ఎందుకంటే ఇంట్లోని గడవాలి, ఇంట్లోని తినాలి, మా మంచి చెడ్డలు కూడా మా డాడీకి చూడాలి కాబట్టి 2-3 సంవత్సరాలు మేము అంత పెద్దగా ఏం సంపాదించుకోలేదు. తర్వాత తన మ్యారేజ్ సంబంధం వచ్చిన తర్వాత మా మమ్మీ మా డాడీ అని చెప్పేశారనమాట. చలో మేము ఇక్కడ ఇంత దూరం వచ్చాము, మా పిల్లలకు ఒక జీవితం ఇస్తున్నాం కాబట్టి అయితే ఈ సంబంధం మేము పెళ్లి చేసేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయి తనకి షాయద్ ఒక 17 సంవత్సరాలు మా అందరికీ అలాగే మ్యారేజ్ చేశారు మా మమ్మీ వాళ్ళు. 18 అయితే దాటలేదండి, 17, 16 అలాగే చేశారనమాట. అయితే ఆ 17 సంవత్సరాలకి తనకి సంబంధం వచ్చిన తర్వాత ఆ సంబంధం కుదిరింది. కొంచెం అప్పులు చేసి కూడా తనకి మ్యారేజ్ చేసాము. ఇప్పుడు మెయిన్ టైం ఏంటంటే ఆ అప్పులు తీర్చడానికి మా మూడో అక్క ఒకటి ఉండిపోయింది. తర్వాత మా డాడీకి కూడా కొంచెం సెట్ అవ్వడం పనికి కొంచెం కష్టం అయ్యేది. అలాగా నేను అక్కడి నుంచి చదువు ఆపేశానమాట. ఇప్పుడు చదువు ఆపడం, మళ్ళీ చదవడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ చదవడం అనేది ఒక ఇదిలాగా అయిపోయిందనమాట. అందుకనేసే నేను 8th వరకు చదివి మా మమ్మీ డాడీకి చెప్పేశానమాట. చూద్దాం 10th నాకు ప్రైవేట్గా రాయడం అయినా నేను చేస్తాను, ఇప్పుడు నేను ఆపేస్తాను అనేసి నేను ఆపేశానమాట. ఆపేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు నేను మా మూడో అక్క పాటే నేను తన కంపెనీలో వెళ్ళేది కదా, బుక్ స్టోర్ కంపెనీలో తన హాతి నేను వెళ్ళేదాన్ని అనమాట. రెండో అక్కకైతే మ్యారేజ్ చేశారు, తన ఇది అయిపోయింది. తర్వాత ఈ అప్పులు తీర్చడం కానీ ఇంట్లో గడవడం కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చాయన్నమాట. నేను మూడో అక్క ఆ కంపెనీలో వెళ్ళేవాళ్ళం. మా డాడీ అతనికి ఏ కాంట్రాక్ట్ వచ్చినా కూడా అతను చూసుకునేవారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మా మూడో అక్కకి తనకు కూడా మ్యారేజ్ చేయాలి, తనకి చెయ్యాలని కాదు, తనకు కూడా మ్యారేజ్ చేయాలి. తను చాలా అంటే చాలా మైండ్ఫుల్ అండి. ఎందుకంటే తనకి చదువు అంటే చాలా ఇష్టంగా ఉండేది. మా ముగ్గురు కన్నా తను చాలా మైండ్ షార్ప్ అనమాట చదువులోని. అయితే తను ఏమన్నదంటే తనైతే 5thలోనే ఆపేసిందండి. ఎందుకంటే అప్పుడు మేము మచిలీపట్నంలో ఉండేటప్పుడు అప్పుడు మా పరిస్థితి బాగోలేదు కాబట్టి తను 5వ తరగతి చదివి ఆపేసిందనమాట. నేనైతే మ్యాక్సిమం 8th వరకు నేను చదివాను, తనైతే 5లోనే ఆపేసిందనమాట. అయితే తనకి మ్యారేజ్ చేయడానికి ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు రెండో అక్కకి అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది, కొంచెం అప్పులు కూడా మాకు తీరిపోయాయి. మూడో అక్కకి సంబంధం చేయడానికి అది చాలా అంటే చాలా దగ్గర సంబంధం అన్నమాట. మా అత్త వాళ్ళ అబ్బాయి తన ఏజ్ అయితే మా అత్త వాళ్ళ అబ్బాయిది ఆ టైంలోని 32 యా 29 ఇంత ఏజ్ ఉండేదన్నమాట. మా అక్క వయసు ఉండేది 16 సంవత్సరాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఎంత దగ్గర సంబంధమైన పేరెంట్స్ ఆలోచిస్తారు. అరే మా అమ్మాయికి ఇంత ముసలివాడిని మేము చేసేస్తామా, సగానికి సగం వయసు అబ్బాయిని చేసేస్తామా అనేసి ఒక్కసారి ఆలోచిస్తారు. కాకపోతే మా అమ్మ నాన్న ఆలోచించారా లేదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక ముస్లిం పరివార్ నుంచి నేను హిందూ పరివార్లో వచ్చాను కాబట్టి నా జీవితం ఎలాగుంది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సరే అయితే ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం.